బాకులో మా 5వ రోజు, మా ట్రిప్ ఇది 4వ రోజు. ఈరోజంతా వర్షంగా ఉంది ఇక్కడ. నిన్న కూడా మేము గబాలా వెళ్ళే దారిలో బాగా వర్షం పడింది. సో ఈరోజు కూడా అదే వర్షం. ఫైర్ టెంపుల్ అప్షరాన్. వర్షంలో కూడా ఇక్కడ ఫ్లేమ్ మండుతూనే ఉంటుంది. అదే ఇక్కడ ఉన్న ప్రత్యేకత. అందుకే బాకుని ల్యాండ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు. ఇది ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఫైర్ అలా వస్తూనే ఉంటుంది. సో దీనికి మన హిందూ టెంపుల్కి ఏదో సంబంధం ఉందని చెప్తారు. అదేంటనేది నాకు కూడా క్లియర్గా తెలియదు. నేను అక్కడ వెళ్ళి చూసి ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తాను. సో లెట్స్ గో టు అప్షరాన్. టెంపుల్ 2వ శతాబ్దంలో సిల్క్ రూట్లో ప్రయాణం చేసిన మన ఇండియన్స్ ఇక్కడ ఒక ఫైర్ చూసి ఏంటి ఫైర్ అని ఇక్కడికి వచ్చి చూసి ఇదేదో ఘాట్కి సంబంధించింది అని బిలీవ్ చేసి ఇక్కడ ఒక గుడిని నిర్మించారు. ఈ ఫైర్ అనేది ఎంత వర్షం వచ్చినా అలా 24/7 365 days అలా వెలుగుతూనే ఉంటుందంట. ఇది అసలు మెయిన్ చూడండి, పెద్దది. గదిలో ఒక వినాయకుడిని పెట్టి 24 గంటలు గణేష్ మంత్రం జపించడం అనేది చాలా గొప్ప విషయం. నేనైతే ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యంగాను చాలా చాలా అంటే అదొక మంచి ఫీలింగ్, చెప్పలేము అదేంటి అనేది. Okay.